అది నా సేవ. ఇప్పటికీ 7,200 గ్రామాలు పట్టణాలు తిరిగి దేవుని యొక్క సువార్త ప్రకటించారు. దేవుడు ఇప్పుడు వరకు నన్ను కాపాడి బతికించుంచాడు. ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, చెప్తున్నాను వాక్యం. నేను చాలా సేఫ్, క్షేమం. ఎందుకంటే ఇక్కడ మీరెవరు వచ్చి నన్ను తిట్టేసి కొట్టేయరు కదా, ఎందుకు చెప్తామని. కానీ ఈ దేవుని ఎరగని బిడ్డల యొక్క వీధుల్లోకి వెళ్ళి రాత్రి సమయంలో కూర్చొని చెప్తే పరిస్థితుల్లో ఎల్లోళ్ళకి తెలుస్తుంది. ఎన్నో 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 తిట్లు, రకరకాలు. చివరికి నన్ను మర్డర్ చేసేస్తానని కూడా అన్నారు. అయినా భయపడలేదు, భయపడను కూడా. ఆ విధంగా ప్రకటిస్తాను. సరే, మీ పాస్టర్ గారు రమ్మన్నారు, ఏమో దేవుని చిత్తమేమో వచ్చాను. మంచిది. ఇక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఏ టాపిక్ నా గురించి ఇంక మీకు అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఏదో 2-3 గంటలు కూర్చోబెట్టేసి ఏదేదో మీకు బుర్రపాడు చేస్తాను అనుకోవద్దు. చాలా టైం ప్రకారం చెప్పి టైం ప్రకారం మీకు నేను ముగిస్తాను. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారందరూ బీ కూల్, అంటే ప్రశాంతంగా ఉండండి. అప్పుడే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ప్రశాంతంగా వినండి. విన్న తర్వాత మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలేస్తాను. నేను చెప్పాను చెయ్యాలి అని నేను అన్నాను, మీ ఇష్టానికి వదిలేస్తా. కాబట్టి గుర్తుపెట్టుకొని మరి శ్రద్ధగా వినండి. ముందు బైబిల్లో ఒక్క మాట నేను చదివిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఒక్క మాట ఉంది. చదువు తల్లి. రైట్, ఆగండి. చాలండి బాబు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. నేను ఇంత స్లోగా ఎందుకు వెళ్తున్నాను తెలుసా? దర చెప్పుకి వెళ్ళిపోతుంది. మీరు కన్ఫ్యూజ్ చెప్తే ఏం అర్థం కాదు. కాబట్టి స్లోగా కాబట్టి శ్రద్ధగా వినండి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఆఖరి పుస్తకము ప్రకటన గ్రంథం. ఆఖరి పుస్తకములో ఆఖరి అధ్యాయంలో దేవుడు ఒక మాట రాయించాడు. ఇదిగో నేను త్వరగా. చదువుకి వెళ్తాం, అక్కడ పాయింట్ మీరు ఆలోచించండి. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహానే కదా, అందరికి తెలుసు కదా. శిష్యుల్లో యోహాన్ ప్రకటన గ్రంథం రాశాడు. ఆఖరి అధ్యాయం ఆఖరికి వచ్చేటప్పటికి మాట ఎలాగోందండి, యోహాన్ రాసినట్టు లేదు, దేవుడే డైరెక్ట్గా రాయి. అందుకే ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా. అక్కడ దేవుడే అన్నాడు అనమాట. అర్థం చేసుకోండి. దీన్ని బట్టి ప్రకటన గ్రంథం అంతా దేవుడి మాట తప్ప యోహాను మాటలు కావు. ఇంకా మీకు చెప్తా. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, నా చేతిలో మౌత్ పీస్ ఉంది. ఇప్పుడు మీరు నాతోని ఏమండే పాస్టర్ గారు మీరు మాట్లాడలేదు, మీరేం మాట్లాడారు? మీ చేతిలో మౌత్ పీస్ మాట్లాడింది కదా, అర్థం ఉంది అసలు? లేదు కదా. దీనికి ఏమీ లేదు, యంత్రం అంతే. నేనేం చెప్తే అది మీకు చెప్పొద్దు. అలాగే ప్రకటన గ్రంథంలో ఒక పెన్నగా యోహాన్ని దేవుడు వాడుకొని ఆయనే ఈ గ్రంథాన్ని రాయించాడు. ఓకే,
కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచు. సరే, బాగానే ఉంది. ఆయన త్వరగా వస్తాడంట. దాని గురించి మనం ఆలోచించే ముందు అస్సలు యేసు ప్రభువు ఎందుకు రావాలి మళ్ళీ అని మనం ఆలోచించాలి. ఎందుకు రావాలి ఆయన? రెండోది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఈ మాట రాసి ఇప్పటికి ఎంతకాలం అయిందో తెలుసా? 2026 సంవత్సరాలు. రాలేదే, ఏం రాలేదు, చేయలేదు. మరి ఇప్పుడు నేను వచ్చేసి యేసు వస్తాడో అంటే అలాగా కదా, ఆలోచిద్దాం. దాని ముందు, అది చెప్పే ముందు మీకు ఒక మాట చెప్తా. యేసు ప్రభువు రాకడ, ఆయన భూమి మీదకి వచ్చే రాకడ 2 రకాలండి. కొంతమంది 3 రకాలని చెప్తున్నారు అంటారు. 3 రకాలు కాదు, 3 సార్లు రాడు ఆయన. యేసు ప్రభువు 2 సార్లు మాత్రమే భూమి మీద అడుగు పెడతాడు. వీటిల్ని ఏమంటారంటే రాకడ. 2 రకాలు. ఇప్పుడు అసలు రాకడంటే ఏంటి అన్నది మనం ముందు ఆలోచిద్దాం. రాకడ, దేవుని యేసు ప్రభువుని రాకడ అంటే అర్థం ఏంటంటే, ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద అడుగు. అదే రాకడ. రాకడ కాదు. ఇప్పుడు యేసుప్రభువు లేడా? మీరున్నారు, నీకు మధ్యలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎలాగున్నాడు ఆయన? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అది ఎప్పుడూ ఉంటాడో అది కాదు. రాకడ అంటే అర్థం ఏంటంటే, ఆ దేవాది దేవుడు భూమి మీద అడుగు పెట్టడం, భూమిని తాకడం. దీన్ని రాకడ అంటారు. ఆయన ఎన్నిసార్లు భూమిని తాకుతాడో చెప్తున్నాను. 2 సార్లు మాత్రమే తాకుతాడు. అయితే ఈ రెండిట్లో ఒకసారి ఆయన భూమిని తాకాడు, లేదా భూమి మీదకి వచ్చాడు. దాన్నే ఏమంటారంటే మొదటి. అయిపోయింది. ఎప్పుడు అది ఇప్పుడు ఏంటనే చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని ఆగండి. ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షి. ఆవిడ కన్నదా లేదా చెప్పండి అన్నమాట. చేసు క్రిస్టమస్ అంటే కన్నదా? తల్లి గర్భంలోంచి వచ్చాడు. అంటే ఆ దేవాది దేవుడు మొదటిసారి పుట్టుకతో భూమి మీదకి వచ్చాడా లేదా? వచ్చాడు. దీన్నే క్రిస్మస్ని ఏమంటారంటే ఫస్ట్ కమింగ్, మొదటి. అంటే ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించి కుమారుణ్ణి కంది. ఈయన ఏం చేస్తాడంట? ఈ భూమిని మొదటిసారి తాకిన ఈ దేవుడు ఏం చేస్తాడంట? తన ప్రజలను మన పాపాల నుంచి విడిపించడానికి భూమి మీద అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇంకొకటి ఏది మనం
ఎవరు చెప్పినా నమ్మకూడదు, ఏదన్నా ఈ బైబిల్లోంచి రావాలి. అది నేను చెప్పేది ప్రతిదీ బైబిల్లోంచి చూపిస్తా. సరే బాగానే ఉంది, ఆయన కుమారుణ్ణి కన్నది, పుట్టాడు, యేసు పుట్టాడు. ఈయన ఎవరైనా అని ఆలోచించాలి. యేసు పుట్టాడు, దేవుడు ఎలాగయ్యాడు? ఇప్పుడు కొన్ని బోధలు ఉన్నాయి. ఏంటంటే మీరు వినే ఉంటారు, ఏంటంటే యేసు దేవుడు కాదని, దేవుని రకరకాలుగా ఉన్నాయి. అసలు వాళ్ళు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్రజల్ని రక్షించడానికి భూమిని తాకిన ఈ వ్యక్తి ఎవరో, ఈ వ్యక్తి ఎవరో అన్నది మీరొక్కసారి అర్థం చేసుకోవడమా. భూమిని తాకిన ఈ వ్యక్తి ఎవరు? ఈయన మనిషా? అసలు ఎవరో తాకిన యేసు ఎవరో అనేది ముందు తెలుసుకుందాం. సరే చూడమ్మా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువు తల్లి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద. తర్వాత చదువు. ఆగండి, ఈ యేసు ఎవరో తేల్చేసుకుందాం ముందు, తర్వాత రా అక్కడ. ఆదియందు వాక్యం, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. దీని అర్థం చెప్తాను వినండి. అంటే వాక్యం అంటారో, ఏ బైబిల్ వాక్యం చదువు అంటారో ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను అంటే మన తెలుగు ట్రాన్స్లేషన్లో వాక్యమని ఇచ్చాడు, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లోకి వెళ్ళి చూస్తే వర్డ్, మాట ఉంది. మాట అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నా మాట మీరు వింటున్నారు అంటే మాట ఉందంటే ఎవరున్నట్టు? నేనున్నట్టే కదా. నేను లేకుండా నా మాట రాదు కదా. అంటే ఆదియందు వాక్యము ఉండెను అంటే ఆదియందు దేవుడు ఉండెను. ఆ క్లారిటీ తర్వాత అదే చదవండి మళ్ళీ. దేవుని మాట ఉంది, ఆ తర్వాత చదువు. వాక్యం ఎవరి దగ్గర ఉందంట? తర్వాత మాట దేవుని దగ్గర. మరి నా మాట నా దగ్గర కాదు, బయట వెళ్తారు ఉంటుందా? ఉండదు కదా. నా మాట నా నోట్లోంచి వచ్చింది, నా మాట నా దగ్గరే ఉంటుంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండే. తర్వాత వాక్యమే దేవుడై ఉండే. అంటే సింపుల్గా ఆన్సర్ చెప్పాలంటే ఆదియందు దేవుడు అర్థమైంది కదా మీకు? ఆదియందు దేవుడు ఉండేను. ఆదియందు దేవుళ్ళు ఉండేను అనలే, గుర్తుపెట్టుకోండి. ఆదియందు దేవుడు ఉండేను, కరెక్ట్. మరి యేసు ఎవరని తెలుసుకోవాలి. ఆదియందు దేవుడు ఉండేను, బాగుంది. ఇప్పుడు తర్వాత అంత క్లారిటీ టైం చేసి సింపుల్గా చెప్తాను మీకు. చూడండి, 7వ వచనం చూడమ్మా. 1 యోహాను 14వ వచనం చదవండి బాబు. ఆ వాక్యము శరీరధారి అయి. అర్థమైంది ఇప్పుడు మీకు? తెలిసింది కదమ్మా. ఆది అందు ఎవరున్నారు? దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంట? శరీర అంటే ఇప్పుడు శరీరధారి అయి వచ్చిన యేసు ఎవరన్నమాట? దేవుడు. ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు అంటే అర్థం ఏంటో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమించేవాడు, క్షమించేవాడు అని అర్థం. అంటే ఆ దేవాది దేవుడు మానవుల్ని క్షమించే వాడిగా భూమి మీదకే వచ్చాడు.
దీన్నే ఏమంటారంటే మొదటి రాకడ. మొదటిసారిగా భూమిని తాకాడు, అయిపోయింది. ఇప్పుడు మనమందరం ఎదురు చూసేది ఏంటంటే యేసు ప్రభువు రెండోసారి భూమి మీదకే వస్తాడు. రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ రాకడ అంటే చెప్పాను కదా, భూమిని తాకడం. మరి రెండోసారి ఎప్పుడు వస్తున్నాడు అంటే చూడు తల్లి, జకర్యా 14:4 చూడండి, చదవండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద వినండి, ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును. ఆగండి, ఇప్పుడు రెండో రాకడంటే చెప్తా. రెండోసారి ఆయన భూమిని తాకుతాడంటే ఎక్కడ? ఆయన ఒలీవ కొండ మీద పాదములు ఉంచదు. రెండోసారి ఎప్పుడైతే ఆ దేవాది దేవుడు ఒలీవ కొండ మీద అడుగు పెడతాడో దాన్నేమంటారంటే రెండవ రాకడ అంటారు. ఒలీవ కొండ మీద ఎందుకు అడుగు పెడతాడంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలం, బైబిల్ చదవండి, ప్రతిరోజు రాత్రి సమయాల్లో ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలో గడిపేవారు. అంటే రాకడ రెండు రకాలు. మొదట జరిగిపోయింది, రెండోది జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఒలీవ కొండ మీద అడుగు పెడితే రెండవ రాకడ. కాబట్టి రాకడలు ఖచ్చితంగా రెండు రకాలు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన రెండవసారి ఒలీవ కొండ మీద అడుగు పెట్టక ముందు ఒక సంఘటన జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఒక సంఘటన జరుగుద్ది. అది రాకడ కాదు, ఒక సంఘటన జరుగుద్ది. అదేంటో చూద్దాం. 1 తెస్సలోనికీయులు 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ, జాగ్రత్తగా మైక్ లేదమ్మా, పరలోకము నుండి ప్రభువు దిగివచ్చి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశమండలమునకు మేఘముల మీద. యేసు ఒలీవ కొండ మీద అడుగు పెట్టకముందు ఒకటి జరుగుద్ది. ఏంటంటే యేసు ప్రభు అంట ఆకాశమండలానికి వస్తాడంట, చేరుతాడంట. భూమి మీద అడుగు పెట్టడం కాబట్టి రాకడ అనడానికి లేదు. యేసు ప్రభువు ఏం చేస్తాడంట? ఆకాశమండలానికి వస్తాడు. ఇది రాకడ కాదు. మీకు రాకడని స్పష్టంగా చెప్పా, భూమి మీద అడుగు పెట్టడమే రాకడ కాదు. ఇప్పుడు ఆయన మధ్య ఆకాశానికి వస్తాడంట.
మధ్యాకాశం అంటే భూమికి మధ్య పరలోక మధ్య 3 ఆకాశాలు ఉన్నాయి. ఇందులో మధ్యాకాశం ఒకటి. ఆ మధ్యాకాశానికి వస్తాడంట, భూమి మీద అడుగు పెట్టడం. మధ్యాకాశానికి వస్తే ఏం జరుగుద్దంట? మనం ఆయన నమ్ముకున్న బిడ్డలం మనం ఏం చేస్తామంట? మేఘముల మీద ఆయనను ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు. ఇది రాకడ అనరు. ఎందుకు? ఆయన భూమి మీద అడుగు పెట్టలే, కానీ వచ్చాడు. ఎందుకు? మాలు తీసుకెళ్ళడానికి. మీకు అర్థం అవడానికి చెప్తా. నేను ఉన్నానండి, విశాఖపట్నంలో ఉన్నాను. మా అమ్మాయి రాజమండ్రిలో ఉంది. మా అమ్మాయికి ఫోన్ చేసి నేను రాజమండ్రి వస్తున్నాను, నేను తీసుకెళ్ళడానికి అంటాను. రాజమండ్రిలో దిగుతాను. అప్పుడు ఏమంటారు? మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళడానికి మా ఊరు కరెక్ట్. అలా కాకుండా నేను మా అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మా నేను రాజమండ్రి రాను, కానీ నేను విశాఖపట్నం నుంచి బయలుదేరి తునిలో ఉంటాను, నువ్వు వచ్చేసే తునిలో నన్ను కలుసుకో, వైజాగ్ తీసుకుపోతానంటాడు. ఇప్పుడు చెప్పండి, నేను రాజమండ్రి వచ్చినట్ట, అడుగుపెట్టినట్ట? కాదు కదా. మా అమ్మాయిని తీసుకుపోయాను, కానీ రాజమండ్రిలో అడుగుపెట్టలేదు. అర్థమవుతుంది కదా మీకు? అలాగే యేసు ప్రభువు మనల్ని తీసుకెళ్ళిపోవడానికి మధ్యాకాశానికి వస్తాడంట. అప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోవడానికి ఎగిరి వెళ్తామా? మనకి ఆ పవర్ లేదే. అందుకని ఏం చేస్తామంట? మేఘాలు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. మేఘమండలం మీద ఆయన్ని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. అంటే అటు యేసు భూమిని మీద అడుగు పెట్టలేదు, మనల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇది యేసు ప్రభు రాకడ ముందు మనల్ని తీసుకెళ్ళిపోవడానికి యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి పాపానికి దూరంగా జీవిస్తారో ఆయన వచ్చినప్పుడు మనం ఏమవుతాం? అదే యేసుప్రభు చెప్పారు. పొలంలో ఇద్దరు ఒకడు కొనిపోబడుతురు, మంచం మీద ఇద్దరు ఒకడు కొనిపోబడుతురు. అంటే అర్థం ఏంటి? మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన యందు ఎవరు భయభక్తులుగా జీవిస్తారో వాళ్ళు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు మనం రాకడకు అసలు ఏంటి రాకడని తెలుసుకోవాలి. అర్థమైంది కదా? మొదటి రాకడ, రెండవ, మధ్యలో మనం తీసుకెళ్ళిపోవడానికి పైకి వస్తాడు. రెండవ రాకడంటే ఒలీవల కొండ మీద అడుగు పెట్టడం. ఇది జరిగే లోపల మనల్ని తీసుకెళ్ళిపోవడానికి యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తే మనం మేఘాల మీద వెళ్ళిపోతాం. ఇది రాకడ కాదు, రాకడ ముందు జరిగే ఒక ప్రక్రియ అంటారంతే. ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా మీకు? ఒక ప్రశ్న ఇప్పుడు మనకి, ఏమన్నా మనల్ని తీసుకెళ్ళిపోవడానికి మధ్యాకాశానికి రావడం ఏమిటి? ఒకేసారి దిగడా? ముందు మనల్ని తీసుకెళ్ళిపోవడం మధ్యాకాశానికి రావడం ఏంటి అని మనం ఆలోచించాం. చెప్తాను వినండి. మనల్ని మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోవడానికి ఎందుకు వస్తున్నాడంటే, భూమి పుట్టింది మొదలు దేవుడు పాపం చెయ్యొద్దు అని ఆయన రాకముందు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. ఆ తర్వాత ఈ రోజు వరకు ఎంతోమందిని దైవజనులను పంపించి మనుషుల చేతికి బైబిల్ ఇచ్చి, నాయనా నువ్వు పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతావు, పాపం మానుకో అని చెప్పించాడు. కానీ ఏమైందంటే, పాపం కాదు, అతి భయంకరంగా మీకు తెలిసే ఉంటుంది, పాపం భూమి మీద
ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే, పక్క రాష్ట్రాల్లో కూడా ఒక పాస్టర్ గారిగా నేను ఇక్కడ కూర్చొని చెప్పకూడదు, అతి భయంకరంగా మన రాష్ట్రాలనే పాపం పెరిగిపోయింది ఎక్కడో కాదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, పాపము చేసిన ఈ మానవుల్ని, ఈ లోకాన్ని అతి కఠినంగా ఈ భూమిని దేవుడు శిక్షించబోతున్నాడు. అలాగే ముందే ఇవ్వలే, 2026 సంవత్సరాల నుంచి దండం పెట్టి, నాయనా మారు మనసు పొందండి, పాపాలు విడిచిపెట్టండి, ఆయా తరాల్లో బోధకులు లేపు చెప్పిస్తున్నాడు. ఎంతోమందిని ఎన్నో రకాలుగా చంపేశారు, ఓపిక పట్టాడు. ఇప్పుడు పట్టడం, ఇప్పుడు భూమిని అతి కఠినంగా శిక్షించడానికి ఆయన రెడీ అయ్యాడు. అయితే మనల్ని ఎందుకు తీసుకెళ్ళాలండి అంటారు. చెప్తాను వినండి, ఇంకా అర్థం మాట చెప్తా. ఓ పెద్ద గది ఉందండి, గదిలో 10 మందిని పెట్టాను నేను. అందులో 9 మంది పరమహంతకులు, ఒకడు మంచోడు. గదిలో పెట్టా. నాకు ఆలోచన వచ్చింది, ఈ 9 మంది ఎన్ని వందల మందిని చంపారు, వీళ్ళ బతకనివ్వకూడదని మీ కోపం పెరిగిపోయి వెంటనే తలుపులు వేసి పెట్రోల్ పెట్టి తగలెట్టారు అనుకోండి, 9 చచ్చిపోరా? బాగానే ఉంది. మరి ఇంకో మంచోడు కూడా చేస్తాడా చావడా? ఇది న్యాయమా? ఇది దేవుని నీతి కాదే. అలాగే దేవుడు భూమిని అతి కఠినంగా శిక్షించక ముందు ఆయన బిడ్డలు, ఆయన నిజంగా నమ్ముకున్న బిడ్డలు ఆ శిక్షలో ఉండకుండా శిక్ష నుంచి తప్పించి తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అందుకు ఆయన మధ్యాకాశానికి రావడానికి గల కారణం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అతి త్వరలో యేసుక్రీస్తు మధ్యాకాశానికి ఆయన బిడ్డలను తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అతి త్వరలో. ఎంత అవుతుంది? మ్యాక్సిమం 30 సంవత్సరాలు పట్టచ్చు. యేసు ఏమన్నాడు? నేను ఏ రోజు వస్తాను, ఏ సంవత్సరం వస్తాను, ఏ తేదీ వస్తానో తెలియదు, నేను చెప్పలేను. అయితే దేవుడు అలా ఊరుకోలే. ఏం చేశాడంటే, యేసు ప్రభు శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆయన వచ్చే ముందు జరగవలసినవి కొన్ని చెప్పాడు. శిష్యులకే కాదు, బైబిల్లో రాయించాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనల్ని తీసుకెళ్ళిపోవడానికి అతి త్వరలో మధ్యాకాశానికి వస్తున్నాడని 2000 సంవత్సరాల క్రితం రాశారు. ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు వస్తాడా? చెప్పాను కదా, ఆయన చెప్పిన గుర్తులు నెరవేరితే వస్తాడు, లేకపోతే 2000 సంవత్సరాలు నెరవేరలేదు, రాలేదు. మరి ఇప్పుడు వస్తాడా? గుర్తులు ఒకటే చెప్తున్నాను మీకు, బైబిల్లో రాసి జరిగిపోతుంటే ఆయన ఖచ్చితంగా మధ్యాకాశానికి వస్తాడు. ఛాలెంజ్గా నేను చెప్తున్నాను, 30 సంవత్సరాల లోపు ఇది జరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ గంట చెప్పడానికి వచ్చి అవన్నీ వివరించలేను. వివరిస్తే ఖచ్చితంగా మీరు 10 మందికి వెళ్ళి చెప్తారు, అతి త్వరలో వేసి వచ్చేస్తాడు. నాకు అంత టైం లేదు, నాకు చెప్పగలను చెప్తా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యేసు మధ్యాకాశానికి వస్తున్నప్పుడు ఏం గుర్తులు చెప్పాడు, అవి జరిగినయ్యా లేదా అన్నది మనం బైబిల్లోంచి ఎదుగుతాం. అవి జరిగితే సిద్ధపడండి. ఏంటి? పాపానికి దూరంగా జీవించు. జరగకపోతే పర్లేదులే, ఇంకో 4000 సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోండి. చూడండి, యేసు వచ్చే ముందు జరగవలసిన గుర్తులు బైబిల్లో ఎన్ని రాయబడ్డాయో వాటిల్లో 96% జరిగిపోయినాయి. గుర్తుపెట్టుకోండి,
96% జరిగిపోయినాయి, 4 జరగాలి. అందులో మెయిన్ ఇశ్రాయేల్లో యెరూషలేం దేవాలయం కట్టడం, అది తొందరగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్పలేను కదా, జస్ట్ ఒక 5-6 చెప్పి మరి ఎప్పుడన్నా వస్తే మరి చెప్తాను మరికొన్ని. ఇప్పుడు ఏ గుర్తులు జరిగినాయి అన్నది మనం ఆలోచిద్దాం. చూడండి అమ్మా, మొట్టమొదట మీకు ఒక మాట చెప్తాను. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, మీ దగ్గర ఎవరికైనా సెల్ ఉందమ్మా? సెల్ ఉందా? నేను ఒకటి చెప్తాను, టైప్ చేస్తారని అంతే, ప్రూఫ్స్తో ఇస్తాను నేను, అంతేగాని మీ దగ్గర సెల్ ఉందని అడగడం కాదు. సరే, యెషయా 4వ అధ్యాయం 1వ వచనం. యెషయా 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి. జాగ్రత్తగానండి, తర్వాత మీరు ఏం చేస్తే చెప్పుకెళ్ళిపోవడం నాకు దేవుడు ఇచ్చేయం చూడదు. నేను చెప్పేటప్పుడు జరిగిపోయినాయి చెప్తాను, జరుగుతున్నాయి చెప్తాను. జాగ్రత్తనండి. యెషయా గ్రంథం యేసు ప్రభువు పుట్టక ముందు 800 సంవత్సరాల క్రితం రాయబడింది. అందులో ఒక మాట రాశారు, ఏంటంటే యేసు ప్రభు రాకడ దినం ముందంట 7 స్త్రీలంట ఒక పురుషుణ్ణి పట్టుకుంటారంట. 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకొని, అయ్యా మా అన్నం మేమే తింటామయ్యా, మా బట్టలు మేమే కట్టుకుంటామయ్యా, నీ పేరు పెట్టి మా నింద తీసివేయవా అని అడుగుతారంట. అది జరగాలి. ఇక్కడ 2 విషయాలు, ఒకటి జరిగిపోయింది, రెండోది జరుగుతుంది చెప్తాను. 7 స్త్రీలు పక్కన పెట్టేయండి. స్త్రీ అంట పురుషుణ్ణి పట్టుకొని అంటదంట, అయ్యా నా అన్నం నేనే తింటాను, నా బట్టలో నేనే కట్టుకుంటాను, నీ పేరు పెట్టుకొని నాకు మీద ఉన్న నిందని తీసివేయి. ఇదేంటి వినండి, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ఇదేంటో తెలుసా? ఈనాడు మీ ఊరిని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ న్యూస్లో చూస్తే రోజుకి అనేక మంది అమాయకుల స్త్రీల ప్రాణాలను తీస్తున్న సమస్య ఏంటో తెలుసా? వరకట్న సమస్య. ఎలాగైందో చెప్తా. స్త్రీ ఏమంటుందంట? పురుషుని పట్టుకొని, నా అన్నం నేనే తింటాను, నా బట్టలు నేనే కట్టుకుంటాను, నీ పేరు పెట్టుకుంటాను, నా నిందను తీసేయవా అంటది. తల్లులు అందరూ ఉన్నారమ్మా, ఒక మాట చెప్తాను. అమ్మాయి పేరు ఎప్పుడు మారుద్దమ్మా? ఇంటి పేరు అప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళినట్టు? అంటే స్త్రీ అంటదని, నాయనా నా అన్నం నేనే తింటాను, నా బట్టలు నేనే కట్టుకుంటాను, నీ పేరు పెట్టినట్టు నన్ను పెళ్లి చేయి. ఎందుకు పెళ్లి చేసుకోవాలంట? అమ్మాయికి ఇష్టమని కాదు, అక్కడ రాశాడు. ఏం రాశాడు? నిందను. మీకు తెలిసిందే కదమ్మా, అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేయలేదు అనుకోండి, ఏమంటారు? ఏటి ఇంకా చేయలేదు అమ్మాయికి అంటారా? ఒక నిందగా చూస్తారా? అది అంటే స్త్రీ ఈ కాలం రావాలంట. ఇది 80 ఏళ్ల క్రితమే వచ్చేసింది. ఇది స్త్రీ అంట పురుషుణ్ణి పట్టుకొని, నాయనా నా అన్నం నేనే తింటాను, నా బట్టలు నేనే కట్టుకుంటాను, నన్ను పెళ్ళి చేసుకో. పెళ్ళి అవుతేనే కదమ్మా ఇంటి పేరు మారుద్ది, లేకపోతే మారదు కదా. పెళ్ళి చేసుకోవా అంటదంట. బాగానే ఉంది. ఇది వరకట్న సమస్య. ఎలాగేం చెప్తా చూడండి. నా అన్నం నేనే తింటాను అంటుంది దేవుడి, నా బట్టలో నేనే. ఇది వరకట్న సమస్య. ఎలాగైంది చెప్తా నేను. చాలామంది తల్లులు ఉన్నారు కదా, మీ ఎక్కడో 1-2 వదిలేయండి.
సహజంగా మీ కుమార్తెలకి కట్నం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయమ్మా? లేదు కదా. గవర్నమెంట్ ఉద్యోగం అమ్మాయికి ఉన్నా సరే ఆ మహానుభావుడు కట్నం ఎంత అంటున్నాడు కదా. మీ పెళ్ళిళ్ళు, మీ కుమార్తెల పెళ్ళిళ్ళు కట్నాలు లేకుండా జరగట్లేదు కదా. ఓకే, ఇప్పుడు ఒక మాట చెప్తా. ఈ రోజున ఎవరేమనుకోకండి, పెళ్లి చేసుకోవడానికి మగోళ్ళకి కట్నాలకి రేట్లు ఫిక్స్ అయిపోయినాయండి. సంతలో గేదెలను కొనుక్కున్నట్టే. ఎలాగో చెప్పనా? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక క్లర్క్, ఆయనకు రేట్ ఫిక్స్. పెళ్లి చేసుకోవాలంటే 15 లక్షలు కట్నం. పాస్టర్ గారిలో కూడా ఉందండి ఇది, నేను నిజం చెప్తున్నాను. ఆయన్ని చెప్పే టైం లేదు. నేనే ఎదురు అంటే మాకదు, ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు, ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, ఆ పాస్టర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయికి చేసుకుంటాను, మధ్యవర్తిగా మీరు అడగండి అన్నాడు. నేను అప్పుడు నేను అంత ఆలోచించలే. ఫోన్ చేసి ఆయనకి నేనంటే చాలా గౌరవం. ఏమండే మీ అబ్బాయికి ఆ పాస్టర్ గారు అమ్మాయిని అడుగుతున్నారు, మంచిదే, బాగానే ఉంది, నేను చూశాను, ఏమంటారన్నాను. నేను అనుకున్నాను, ఆ అమ్మాయి ఏం చదివిందండి, ఎలా ఉంటుందండి నేను అడుగుతాడు అనుకున్నాను. నేను ఈ మాట అడగానే ఫోన్లో నాతో అంటాడు, పెళ్ళి చేసుకోవడం సంగతి అలాగ ఉంచండి పాస్టర్ గారు, ముందు కట్నం ఎంత ఇస్తారో తేల్చేసి చెప్పండి అన్న. యాక్చువల్ ప్రాక్టికల్ జరుగుతుంది. ఇప్పుడు మీ అమ్మాయిలకి క్లారిటీ వచ్చింది కదా, సంబంధాలు పెళ్ళి చెయ్యాలంటే కట్నం కావాలి, రైట్. ఇప్పుడు చెప్పాను కదా, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, మినిమం ఇప్పుడు 20 లక్షలు. ఆటో డ్రైవరే 10 లక్షలు అడుగుతున్నాడు, ఏమండి 20 లక్షలు. ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకోండి, ఆయనకి 20 లక్షలు ఇవ్వాలి. ఏమవుద్ది అప్పుడు? ఈ అమ్మాయి అంటే అమ్మాయి తల్లిదండ్రులు అంటే అమ్మాయి 20 లక్షలు తీసుకెళ్ళి అబ్బాయి చేతిలో పెడద్ది కట్న రూపంలో, సగ్గా తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి కట్నం ఇవ్వకుండా ఆ 20 లక్షలు తన పేరునే బ్యాంకులో వేసుకుందనుకోండి, నెలకి సుమారు 20,000 బ్యాంకు వడ్డీ, 20,000 బ్యాంకు వడ్డీ వస్తుంది. అంటే 20 లక్షలు అమ్మాయి తన పేరు మీద ఉంచుకుంటే 20 లక్షల ఆదాయం అమ్మాయికి నెలకి. కానీ ఈ ఆదాయాన్ని వదులుకొని అబ్బాయి గారి చేతిలో 20 లక్షలు పెడుతుంది. అక్కడితో అయిపోయిందా? వెంటనే అడుగుతా, నెక్స్ట్ కోరికలు జరిగి కదా, పల్సర్ బండి కొనివ్వండి, ఉన్నాయా? ఇంకా డబ్బు కారు కొనివ్వమంటాడు. సరే, మళ్ళీ అమ్మాయి తాలూకోళ్ళు పల్సర్ బండికి ఇంకో చాలా ఎక్కువ పెరిగిపోయింది, 4 లక్షలు ఇస్తారు. ఏమవుద్ది? ఈ 4 లక్షలు తీసుకెళ్ళి ఆయన గారి చేతిలో పెట్టి బండి కొనుక్కొని ఆయన అంటుంది అమ్మాయి. అది తీసుకెళ్ళి జేబులో పెట్టుకుంటాడు. ఆ పల్సర్ బండికి డబ్బు ఇవ్వకుండా ఆవిడే బ్యాంకులో వేసుకుంటే ఇంకో 4,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు అమ్మాయి ఆదాయం ఎంత అవుద్ది? 24,000. అది వదులుకొని ఈయన చేతిలో పెడుతుంది. అక్కడితో ఆగట్లేదు. నేను రోజు న్యూస్లో చెబుతున్నాను. నేను ఎలాగుందో తెలుసా? పెళ్ళగానే కొద్ది రోజులకి అంటాడు, ఏంటి ఈ మధ్యన మీ నాన్నకు ఒంట్లో బాగోట్లేదు తిన్నాను, ఎందుకైనా మంచి ఎప్పుడు పోతాడో ఏమో, 2 ఎకరం రాయించుకొచ్చి. జరిగేది ఇదే. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ 2 ఎకరాలు తెచ్చి పడతాయి. ఆ 2 ఎకరాలకి మరి ఎన్ని బస్తాలు, 10-20 బస్తాలు వస్తాయో నాకు తెలీదు. ఇప్పుడు ఈ అమ్మాయి 20 లక్షలు, 24 లక్షలు పొలం చేతిలో పెడుతుంది. అది ఈవిడ దగ్గర ఇచ్చుకుంటే నెలకి 24,000 వడ్డీ వస్తుంది. ఆ బియ్యంతో సంవత్సరం అంతా ఆవిడ తిన్నా ఇంకా బియ్యాన్ని నమ్ముకొని డబ్బు తెచ్చుకో. ఎంత డబ్బు తీసుకెళ్ళి ఆయన గారు చేతిలో పెడితే ఆయన గారు తీసుకొని మగవాళ్ళు ఏమంటారు, కాలర్లు ఎగరేసి మా ఆవిడ నేనే పోషిస్తున్నాను. ఆలోచించండి. ఇప్పుడు మిమ్మల్ని మీ ఆయన పోషిస్తున్నాడా, మీరు బతుకుతున్నారా? అది అంతే. ఆ వరకట్నం ఇవ్వకుండా పెళ్లి చేస్తే అవుతుంది. అత్తగారు సాధింపులు చచ్చిపోవడాలు. చూసారు ఎంత బైబిల్లో 800 సంవత్సరాల క్రితం రాయించాడు. 90 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి ఇది లేదండి. కన్యాశుల్కం అని ఉండేది.
అంటే అబ్బాయి అమ్మాయికి ఎదురిచ్చి మారిపోయింది. అంటే యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చే ముందు వరకట్న సమస్య వస్తుంది. జరిగిపోయిందండి, 70 ఏళ్ళ క్రితం జరిగిపోయింది. ఇంక వదిలేయండి, మీకు అసలు తెలియదని చెప్తా. దీన్ని బట్టి యేసు మధ్యాకాశానికి వస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు రెండో చెప్తానమ్మా, ఎవరైనా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోండి. అంటే నేను నిరూపణ ఇవ్వాలా, ఏదో కథ చెప్పుకి వెళ్ళకూడదు. రెండోది మళ్ళీ అదే వచనం చదవండి ఎవరన్నా. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే ఓకే, వరకట్న సమస్యనను. ఇందులో రెండోది ఉంది, ఇప్పుడు జరుగుతుంది. అది ఏంటో చెప్పనా? 7 స్త్రీలంట ఒక పురుషుని, అర్థమైందమ్మా? 7 స్త్రీలంట ఒక పురుషుణ్ణి పట్టుకుంటారు. ఇది జరగడం స్టార్ట్ అయ్యి సంవత్సరం కూడా కాలేదు, 9 నెలల్లో 10 నెలల్లో అయింది. 7 స్త్రీలంట ఒక పురుషుడు. 7 స్త్రీలు ఎవరో? స్త్రీలు 7 ఏంటి, పురుషుడు ఒకడేంటి? ఇది నేను 10 ఏళ్ళ క్రితం చెప్పినప్పుడు ఏదో ఆడవాళ్ళ సంఖ్య పెరుగుద్ది, నాకు ఆన్సర్ దొరకలే. అంటే నాకు జరిగిన దాఖలాలు కనిపించలే. ఇప్పుడు ఏంటంట, స్త్రీలు 7 అంట, పురుషుడు ఒక్కడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు రాకడ వచ్చే ముందు స్త్రీలు ఎక్కువ అవుతారు, పురుషులు తక్కువ. ఎలాగా అంటే మీకు చెప్తాను. చదువుకొని ఇంటర్నెట్లో కొట్టి చూసుకోండి. ఏంటంటే ఒక 10 నెలల క్రితం శాస్త్రవేత్తలు పరిశోధనలు ఎప్పుడూ జరుగుతుంటాయి. మీకు చదువుకున్న వాళ్ళు వినే ఉంటారో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ పరిశోధనల్లో 10 నెలల క్రితం ఒక విషయం చెప్పారు. ఏంటంటే అది వీళ్ళు కనుక్కొని 10 నెలలు అయింది. ఏంటంటే అది ప్రతి పురుషుల్లో 24 క్రోమోజోములు, మీ భాషలోకి వస్తే అర్థం కాదు, 24 కణాలు అనుకోండి. ప్రతి మగవాళ్ళు ఎన్ని కణాలు ఉంటాయమ్మా? అలాగే ప్రతి స్త్రీలో 24 క్రోమోజోములు, అంటే 24 కణాలు ఈక్వల్. మగవాళ్ళలో 24, ఆడవాళ్ళలో 20. ఎప్పుడు అందువలన ఏమవుతుందంటే మగపిల్లలు పుడుతున్నారు, ఆడపిల్లలు బ్యాలెన్స్ అయిపోతుంది. ఒక ఇంట్లో 3 ఆడపిల్లలు ఒక పిల్లోడు అంటే ఇంకో ఇంట్లో 3 మగపిల్లోడు ఒక బ్యాలెన్స్ అయిపోతుంది, సమానంగా పుడుతున్నారు. ఈ శాస్త్రవేత్తలు గుండె ఆగిపోయే వార్త చెప్పారు 11 నెలల క్రితం. ఏంటంటే ఆడవాళ్ళలో ఉన్న 24 కణాలు అలాగే ఉన్నాయి. కారణం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ తరం చూస్తే మగవాళ్ళలో 24 కణాలు ఉంటలే, తగ్గిపోయినాయి. ఇప్పుడు మగాళ్ళు ఎన్ని ఉంటున్నాయంటే 4 అని చెప్పారు. చెప్తే దానివల్ల లాభ నష్టాలు ఏంటో చెప్తా. ఇందాకే చెప్పాను, వీళ్ళలో 24, వాళ్ళ 24, పురుషులు స్త్రీలు ఇంచుమించు సమానంగా పుడతారు. ఇప్పుడు వీళ్ళలో 24 అయిపోవడం వలన శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఇది జరగడం వల్ల పిల్లలు పుట్టకపోవడం అంటూ ఉండదు. అయితే ఆడవాళ్ళు ఎక్కువ మంది పుడతారు, మగవాళ్ళు చాలా బైబిల్ చూడాలి చెప్పింది అన్నారు. చదివాను నేను అనుకున్నాను, చెప్పారు వీళ్ళు యేసుప్రభు రాకడం జరుగుద్ది, మనం తీసుకెళ్ళడానికి వచ్చేమో జరుగుద్ది, ఇంకో 20, 30, 40 ఎంతకాలం పట్టొచ్చు, ఎక్కడ కణాలు తగ్గిపోతాయి
అనుకున్నాను నేను, ఆ శాస్త్రవేత్తలు చెప్పింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ శాస్త్రవేత్తలు కణాలు తగ్గిపోయని 10 నెలల క్రితం చెప్పారు. కానీ 10 నెలల క్రితం కాదు, చాలా కాలం క్రితమే తగ్గిపోయాయి. ఎలా చెప్తానో వినండి. కొన్ని దేశాల్లో ఏమవుతుందో తెలుసా? కొన్ని దేశాల్లో ఆడవాళ్ళు ఎక్కువైపోయారు ప్రస్తుతం, మగవాళ్ళు తక్కువయ్యారు. తక్కువైతే ఏం జరిగిందో తెలుసా? స్త్రీలు తమ భర్తల్ని అద్దెకిస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. బైబిల్ ఏం చెప్పింది? మగాళ్ళు దానికి ఆ గవర్నమెంట్లో ఆన్సర్ ఏం చెప్తున్నాయి అంటే, ఆడవాళ్ళు ఎక్కువైపోయారు, మగవాళ్ళు తక్కువ ఉన్నారు, పనులు చేయడానికి ఎవరో లేరు, అందుకని అద్దెకి తీసుకుంటున్నారు మగవాళ్ళే. గంటకి ఇంత అద్దెకి ఇస్తున్నారు. ఇది ప్రూఫ్ చేస్తాను, చూడమ్మా ఒకసారి తల్లి. సెల్తి కంట్రీస్ ఎవరిని టైప్ చేయండి అమ్మా. ఉన్నారా చదువు కొట్టగలిగిన వాళ్ళు? సెల్ అబ్బా మగోళ్ళన్నా. కంట్రీస్, COUNTRIES, కంట్రీస్ హైరింగ్, HIRING, హైరింగ్ హస్బెండ్స్, HUSBANDS. అంటే దాని అర్థం ఏంటంటే భర్తల్ని అద్దెకిస్తున్న దేశాలు. కొట్టలి టైప్ చేయి, చదువు అమ్మ ఆన్సరు. అమ్మా వచ్చిందా తల్లి? ఏమొచ్చింది చదవండి. సెల్లో ఏమొచ్చిందో చదవండి అమ్మా. లాట్వియా అని ఉందా తల్లి? ఆ ఒక్క లైన్ చదువు తల్లి. మైక్ ఇవ్వండి అమ్మా పాపకి, వినాలి అందరూ. నేను కథ చెప్పినట్టు చెప్పుకెళ్ళిపోయిన అబద్ధాలు. ఒకసారి తీసుకో తల్లి, నీకు ఇంగ్లీష్ వస్తే చదువు అమ్మా, చాలా సంతోషం. చదువు తల్లి, స్లోగా చదువు తల్లి, కంగారు పడక చదువు. Latvia is currently experiencing a significant shortage of men, leading to... లాట్వియా అనే దేశం ఎక్కడుందో తెలుసా? అమెరికా పక్కన ఉన్న దేశం. లాట్వియా అనే దేశంలో మగవాళ్ళు తగ్గిపోయారు, పుట్టడం లేదు. తర్వాత చదువు తల్లి. Leading to a rising trend of husband for an hour services, women in Latvia are hiring men to perform household repairs, move furniture. ఏం చేసిందంటే అక్కడ ఏం చెప్తున్నారు? హైరింగ్ హస్బెండ్స్ ఫర్ అవర్. భర్తని గంటకి అద్దెకి ఇస్తున్నారంట. ఎందుకు చెప్తున్నారంటే మా ఇంట్లో పని చేసే మగవాళ్ళు లేరు అని చెప్తున్నారు. సరే, దాని గురించి ఇంత మించి మాట్లాడకూడదు. చూసారా బైబిల్ ఏం చెప్పింది? ఆయన వచ్చే ముందు ఎవరి సంఖ్య తగ్గుద్దంట? మగవాళ్ళు. ఇక్కడే కాదు, మీరు చదువుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి చూడండి. UK, దాన్ని ఏమంటారంటే ఇంగ్లాండ్, అక్కడ అదే పరిస్థితి. ఇంకా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. కాబట్టి ఒకప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతూ ఉంది. అర్థమైందమ్మా? అంటే ఎవరు వస్తున్నారు? చూసారా, వరకట్న సమస్య జరిగిపోయింది. స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది, మగాళ్ళ సంఖ్య బైబిల్ చెప్పింది జరిగింది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పు అని అంటే మన మూర్ఖత్వం ఇంకంతే. ఈయన ఇంకొకటి జరుగుతున్నది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకోటి తల్లి, ప్రకటన 14వ అధ్యాయం 6వ వచనం. అమ్మ మైక్లో చదవండి అమ్మా.
అందరూ వినాలి. అబ్రహాము జక్కయ్య అంటే చదవక్కర్లే. ఆ, అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, ఆగండి. ప్రకటన ఎవరు రాయించారమ్మా? యేసు ప్రభు యోహానుతో రాయించాడు. ఆయన దర్శనం మరి ఒక దూతను చూచి తిని, చదవండి బాబు. అతడు భూనివాసులకు, అతని భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, మళ్ళీ ప్రతి జనమునకును ఒక దూతను ఆకాశంలో, జాగ్రత్తగానండి, ఒక దూత ఆకాశంలో ఉన్నాడంట. అతడు ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుంచి ప్రతి జనమునకు, అంటే ప్రతి జనము అంటే తెల్లోళ్ళు, నల్లోళ్ళు, వాళ్ళ భూమి మీద ఉన్న ప్రజలందరికీ చదువు తల్లి. ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఆగండి, నెమ్మదిగా చెప్తా. కేవలం ఈ 2-3 అనుకోకండి, ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి స్పీడ్కి వెళ్తా, మీకు అది చెప్తా. ప్రకటన ఇప్పుడు జరుగుతుంది, ఏంటో చెప్తాను. ఆకాశంలోనంట ఒక దూత బూర పట్టుకొని ఏం చేస్తున్నాడంట? జాగ్రత్తగా వినండి పదం, సువార్త కాదు. ఏ సువార్త? నిత్య సువార్త. అంటే ఎప్పుడు రౌండ్ ద క్లాక్, 24. మీరు పెద్ద ఊర్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఎమర్జెన్సీ హాస్పిటల్లో 24x7 అంటే 24/20. దాన్నే ఏంటంటే నిత్యం. ఇప్పుడు ఒక దూతంట బోర పట్టుకొని ఆకాశము నుంచి ప్రజలందరికీ, అంటే ఆయా భాష, చదవండి అక్కడ, ఆయా భాషలు మాట్లాడు వారికి, అంటే ఆయా భాషలు అంటే తమిళోడికి తమిళంలోని, తెలుగోడికి తెలుగులోని, కన్నడ ఓడికి హిందీ ఓడికి హిందీ, అంటే అన్ని భాషలు మాట్లాడే వాళ్ళకి ఆకాశము నుంచి బోర పట్టుకొని దూత ఏం చేస్తున్నాడంట? నిత్య సువార్త, 24 గంటల సువార్త ప్రకటిస్తున్నాడంట. అర్థమైందా మీకు? జాగ్రత్తగా రండి, జరుగుతుంది. ఆకాశంలో దూత బోర పట్టుకొని 24 గంటలు అన్ని భాషల్లో, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల వాళ్ళకి ఆకాశము నుంచి ఏం ప్రకటిస్తున్నాడంట? సువార్త. నాయనా యేసు ప్రభువుని నమ్ముకోండి, నరకానికి పోతారు. బాబు, యేసు ప్రభు నిన్ను రక్షించడానికే మరణాన్ని జయించి లేచాడు అనే సువార్త ప్రపంచంలో అందరికీ దూత ప్రకటిస్తున్నాడంట. జరుగుతుంది. ఎలాగో చెప్పనా? సింపుల్గా మీరు ఆలోచించి తెలిసిపోతుంది. ఏంటో తెలుసా? దూత గుర్తు అక్కడ. ఇప్పుడు ఓ మాట చెప్తాను చూడండి. మీ చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి కదా? ఉన్నాయి. ఓ 25 ఏళ్ళ క్రితం వెళ్తే సెల్ ఫోను నేను కొన్నాను అంటే నన్ను పిచ్చోడికి చూస్తారు. ఎందుకు? అది సెల్ ఫోనే కాబట్టి. అది ఏంటో చెప్పకుండా దేవుడు నీ దూత అని పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దూత దేనికి గుర్తంటే శాటిలైట్. ఏనారా? కృత్రిమ శాటిలైట్. ఇప్పుడు మాట చెప్పండి, మీకు నిరీక్షణ ఛానల్, శుభవార్త ఛానల్, సెల్ ఫోన్లో న్యూస్ ఛానల్స్ దేని ద్వారా మీకు వస్తున్నాయమ్మా? ఒప్పుకుంటారా? శాటిలైట్ చెప్తాను. భూమి మీద మనిషి కూర్చుంటాడు. నేను ఇప్పుడు ఉన్నాను, ప్రసంగం చేసాను, నిరీక్షణోడు తీసుకుంటాడు. వాడు ఏం చేస్తాడో పైన శాటిలైట్తో కనెక్షన్ పెట్టుకుంటాడు. బటన్ నొక్కుతాడు, 2 నుంచి 3
టైం నొక్కుతాడు. సరిగ్గా 2-3 అయ్యేటప్పటికి మీరు టీవీ పెట్టగానే ఏమొస్తుంది? పలానా సమర్పణ రెడ్డి గారు వాక్యాన్ని. అర్థమైంది కదా? అంటే యేసు ప్రభు వచ్చే ముందు శాటిలైట్ ద్వారా, టీవీల ద్వారా ప్రపంచమంతా సువార్త జరుగుతుందంటారా లేదంటారా? మరి జరగలేదంటే మీరు ఏమన్నా నిలబడి చెప్తే నా తప్పు సరి చేసుకుంటారు. జరుగుతుందా? మెడ్రాస్ వెళ్ళండి, తమిళంలో సువార్త. బెంగళూరు వెళ్ళండి, కన్నడంలో సువార్త. అమెరికా వెళ్ళండి, ఇంగ్లీష్లో. ఏంటి దీన్ని బట్టి ఎవరు వస్తున్నారని అర్థమమ్మా? అంటే యేసు ప్రభు వచ్చే ముందు శాటిలైట్స్, టీవీ ద్వారా ప్రపంచమంతా సువార్త జరుగుతుందంటారా? అర్థమైంది కదా మీకు? సో బైబిల్లో రాసిన దీని ప్రకారం జరిగిపోతుంది. ఒక 30 ఏళ్ళ క్రితం శాటిలైట్లు లేవు తెలుసా? శాటిలైట్లు లేవు, అప్పుడు టీవీ లేవు, శాటిలైట్లు లేవు. మరి అప్పుడు ఈ మాట నెరవేరలేదు కాబట్టి యేసు రాడు. మరి ఇప్పుడు జరిగిపోతుంది కదా, కళ్ళెదురులో జరిగిపోతుంది కదా. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ప్రతిదీ శాటిలైట్ ద్వారా వస్తుంది, గుర్తుపెట్టు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, శాటిలైట్ ద్వారా యేసు వచ్చే ముందు వాక్యము ఒప్పుకుంటారా? జరుగుతుందా? అయినా మీకు ఇంకా డౌట్ రావాలి డౌటు. ఏంటో తెలుసా? ఏమయ్యా పాస్టరు, దూత మాట్లాడుతుందన్నాం, శాటిలైట్ అన్నాం, మరి ఎలాగా శాటిలైట్ని ఎలా చెప్పగలవు? రావాలి కదండి. పాస్టర్ గారు చెప్పేయకూడదు. ఇటువంటి అబ్రహాం అనుకోండి, తలదించుకునే ఇచ్చు, ఎవరేం చెప్పినా కుదరతల. మరి శాటిలైట్ని ఎలా చెప్తావు అంటే, ప్రకటన గ్రంథంలో ఆ కాలంలో శాటిలైట్లు లేవు కాబట్టి శాటిలైట్ అని రాయించలేదు. అయితే ఇది శాటిలైట్ని ఎలా చెప్తామంటే, ఒక్క మాట ఎప్పటికీ మీ జీవితంలో మర్చిపోకండి. బైబిల్లో ఏదన్నా ఒకటి జరుగుద్ది అని ఒక చోట రాయబడితే, ఒక వచనం అటువంటిది బైబిల్లో మరొక చోట ఎలాగ చెప్పనా? బిలాముతో దేవుడు రాయించాడు, యాకోబులో నక్షత్రము ఉదయించును, ఇశ్రాయేల్లో. యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబు, ఆ కాలంలో యాకోబు, దేవుడు ఆయన పేరు ఎలా మార్చాడు? ఇశ్రాయేల్. అంటే ఇశ్రాయేల్ దేశములో నక్షత్రం ఉదయిస్తుంది. నక్షత్రం ఎందుకు ఉదయిస్తుంట? రాజతండము. అంటే ఇశ్రాయేల్ దేశంలో రాజు పుట్టినప్పుడు నక్షత్రము ఉదయిస్తుంటారు. అదే సమర్థన మీరు మత్తయి సువార్త చూసుకోండి, 1వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చి, రాజు పుట్టాడు ఎక్కడంటే ఆకాశములో నక్షత్రం. చూసారా? అలాగే బైబిల్లో ఒకటి జరుగుద్ది అని రాయబడినప్పుడు ఆ వచనం ఒక చోట ఉండదు, మరో చోట మరో విధంగా ఉంటుంది. ఇది శాటిలైట్ అనడానికి ఎలాగో చెప్తాను చూడండమ్మా ఒకసారి. జకర్యా 8వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. సత్యం అనుసరించి అది కాదు తల్లి, 8వ అధ్యాయమేనా? 8, 9, 10. అయితే జకర్యా 5 చూడు తల్లి. 5:1 నుంచి చూడమ్మా. నేను మరలా తేరి చూడగా ఆగండి, ఇక్కడ మళ్ళీ అదే ఇక్కడ వస్తుంది. నేను తేరి చూడగా ఆకాశం వైపు చూశాడండి. ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఏంటమ్మా? ఎగిరిపోవు పుస్తకం. ఈయనకి ఎలా చూపించాడు దేవుడు? ఆకాశంలో ఏంటి ఎగురుతుందంట? పుస్తకం. ఎగురుతున్న పుస్తకం. ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ రాదు,
పుస్తకం అయితే శాటిలైట్ ఎలాగవుద్ది? చదవండి అక్కడ. నీకేమి కనబడుచున్నదని ఆ, అతడు నన్ను అడుగగా, అడుగుతున్నాడు దూత, ఏవయ్యా ఆకాశంలో పుస్తకం కనిపిస్తుందని చెప్పావు, ఏంటి అన్నాడు. అక్కడ చూడు, చదువు. నేను ఆ, 20 మూరల నిడివియు చదువుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. 10 మూరల ఎడల్పును గల ఆ. ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. ఆగండి. పుస్తకం అంట ఆకాశంలో కనిపిస్తుంది. 20 మూరలు అంటే 20 అడుగులు అంటే ఒక బస్ అనుకోండి, బస్ సైజ్. అంత బస్ సైజ్ అనే ఉన్నటువంటి ఒక పుస్తకం ఒకటి ఆకాశంలో కనబడుతుంది. దీన్ని పుస్తకం అంటారు. బస్ సైజు పుస్తకాన్ని తీసుకొస్తే నవ్వుతారా నవ్వరా? అర్థం లేదు కదా. అంటే జాగ్రత్తగానండి. ఆకాశంలో ఏమి ఎగురుతుందంట? పొడవైన 20 అడుగులు పైనున్న ఒక పుస్తకము ఎగురొచ్చింది. దాని వెడల్పు ఎంత చదవండి బాబు. 10 మూరల వెడల్పు గల పొడిగి ఎంత? 20 మూరలు. వెడల్పు ఎంత? 10 మూరలు. అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని టీవీ శాటిలైట్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే కొన్ని అంతరిక్షంలో పరిశోధన చేసేవి, కొన్ని ఏమో రోగాల నిమిత్తం శాటిలైట్ ద్వారా అయ్యి. అలా కాకుండా మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. టీవీ ప్రసారాలు చేసి శాటిలైట్ పొడవు ఎంత, వెడల్పు ఎంత అని చూసుకోండి. ఆ లెక్కలు ఉంటాయి. అర్థమైందా మీకు? కాబట్టి మాట్లాడడానికి లేదు, బైబిల్ సత్యం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసు వచ్చే ముందంట టీవీ ద్వారా సువార్త, శాటిలైట్ ద్వారా సువార్త ప్రకటించబడదు. జరుగుతుందో అది చెప్పండి ఒక మాట. జరుగుతుంది. మరి మధ్యాకాశం వచ్చి టైం అయిందా? అయ్యింది. కేవలం డౌట్ ఉందా? చాలా జరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చెప్పి ముగించేస్తాను, నా టైం అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ మధ్యనే జరిగిపోయింది ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ మధ్యనే జరిగిపోయింది. ఏంటో చూద్దాం. మీరు బుర్ర ఎక్కడ పెట్టండి, జాగ్రత్తగా వినండి. అందుకే బైబిల్లో అంటాడు, యెహోవా గ్రంథము చదవండి అనలే, పరిశీలించి చదవండి, పరిశీలించి వినండి. చూడు బాబు, ముందు మనం ఒక మాట చదువమ్మా. లూకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను. జాగ్రత్తగా వినండి. మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగు, తెగుళ్ళును కరువులను తటస్థించు. అక్కడ ఆగిపోయి యేసు అన్నీ చెప్పలేను, నేను చెప్పాను కదా. యేసు ప్రభువుని అడిగారు, అయ్యా యేసయ్యా నువ్వు వస్తానంటున్నావు, గుర్తులు ఏంటన్నారు. ఆయన కొన్ని గుర్తులు చెప్పాడు. ఒక గుర్తు చెప్తా. ఏమన్నాడంటే, ఆయన వచ్చే ముందు ఏమొస్తాయంట? జనం మీదకి జనం. ఆయన జనం మీద యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యం జరుగుతున్నాయి. ఇంకా ఏం చెప్పాడు? తెగుళ్ళు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. తెగులుకి అంటే రోగం కాదు. రోగాన్ని ఏమంటారంటే డిసీజ్ అంటారు. అంటే రోగం. నీకు స్కిన్ డిసీజ్ వచ్చిందయ్యా అంటాడు డాక్టర్, అంతే కదా. ఇక్కడ యేసు ప్రభు రోగం అనలే, ఏమన్నాడు? తెగుళ్ళు. తెగులు అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? పెస్టిలైన్స్ అంటారు. సరే, ఇంగ్లీష్ పదం వదిలేయండి. తెగులు. తెగులుకి రోగానికి తేడా చెప్తాను వినండి. ఇది ముగించేస్తాను ఇక్కడ. తెగులుకి రోగానికి తేడా చెప్తాను వినండి. రోగం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి వచ్చింది అనుకోండి, వాడికే వస్తుంది, వాడేదాన్ని అనుభవిస్తుంది. నీకు ఇప్పుడు మలేరియా వచ్చింది అనుకో, నువ్వే బాధపడతావు, అంతే కదా. నీ పక్కడు బాధపడ్డావు.
నీకు షుగర్ వచ్చింది అనుకో డిసీజు, నువ్వు బాధపడతావు, పక్కోడు. తెగులు అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి కాకుండా అనేక మందికి వచ్చేదాన్ని ఏమంటారంటే తెగులు. గుర్తుపెట్టుకోండి, వ్యాధికి తెగులుకి తేడా చెప్తా. వ్యాధి అంటే ఆ వ్యక్తికి పర్సనల్, తెగులు అంటే ఒకళ్ళకి కాదు, అనేక మందికి వచ్చేది. ఒకప్పుడు ప్లేగు అనే ఒక వ్యాధి వచ్చింది, 100 మంది 1000 మంది చచ్చిపోయారు. అదే అందరు దాన్ని తెగులు అంటారు. అవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యేసు ఏమన్నాడు? నేను మధ్యాకాశానికి వచ్చే ముందు భూమి మీదకి తెగులు వస్తాడు. మళ్ళీ చెప్తా, ఆయన వచ్చే ముందు భూమి మీదకి తెగులు వస్తాడు. అంటే ఆయన వచ్చే ముందు భూమి మీదకి ఒక తెగులు వచ్చి అనేక మంది, లెక్కలేనంత మంది చచ్చిపోతారంట అని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఈ మధ్యన మీకు తెలిసిందే, ఒక తెగులు వచ్చింది, ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఏంటో చెప్పగలరా? కరోనా. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. అక్కడ తాకూడదు, చెప్తానేనండి. ఇప్పుడు ఇంక రాదు, ఇంకో తెగులు రాదు, ఎందుకు అక్కడ వచ్చేస్తున్నా క్లోజ్. ఇది తెగులు ఆ మాయకులు ఇంట్లో ఉన్నోడికి వచ్చేసింది, రోడ్డు మీద తిరిగిడికి వచ్చేసింది, అమెరికాలో ఉన్నోడికి వచ్చేసింది, రష్యాలో అందరికి వచ్చేసింది. ఇది తెగులు. ఇది ఏంటి? కరోనా. ఇప్పుడు మీరు అడగాల నన్ను, అయ్యా పాస్టర్ గారు, మీరు తెగులు అంటే అనేక మందికి వస్తున్నారు, కరోనా నిజమే వచ్చిందండి, ఆ తెగులు వల్ల కోట్ల మంది చచ్చిపోయారు, అయితే ఈ కరోనాయే తెగులని, ఈ కరోనా గురించి అసలు ఆ దేవాది దేవుడు బైబిల్లో ఏమన్నా రాయించాడా అని చూసుకోవాలి. ఈనోడు చెప్పనా, నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఈ తెగుల్లోంచి వస్తాదని రాయించాడు. ఒక్కడు చదవలేదు బైబిల్. ఎలా బతకాలో రాయించాడు, ఒక్కళ్ళ పాటించలేదు, అధిక కోట్ల మంది చచ్చిపోయారు. ఆ తెగులు కరోనా అని బైబిల్లో రాయించి, కరోనా అని పేరు రాయలేదు. ఎలాగా కరోనా అవుతుందో మీరే చెప్పేస్తారు. మొదటిది చూడు తల్లి, సరమ్మా, కీర్తనలు 110:6 జాగ్రత్తగా వినండమ్మా. ఆగండి. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చాడు. ఆ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే దేశము సేవ. ఈ తెగులు వస్తేనంట దేశమంతా దేంతో నిండిపోద్దంటమ్మా? శవములు. ప్రపంచం మొత్తం, పోనీ మన దేశే చూద్దాం, దేశమంతా శవాలతో నిండిపోతుంది. ఒకసారి ఆలోచించండి, పెద్ద వయసు వాళ్ళైనా సరే, మీరు పుట్టిన తర్వాత దేశం అంతా శవాలతో నన్ను ఎప్పుడైనా చూసారా మీ జీవితంలో? లేదు కదా. దేశమంతా శవాలతో ఎప్పుడు నిండిపోయింది? కరోనా వైరస్ వచ్చిన. ఇది ఒక హింట్ ఇచ్చాడు మానవుడికి, ఓయ్ నువ్వు జాగ్రత్త, జీవితాన్ని మార్చుకో, నీ దేశం శవాలతో నిండిపోయే కాలం వస్తుంది, కళ్ళు తెరని రాయించాడు. వినలే. ఇది ఒకటేనా? కొన్ని మాత్రం. ఇర్మియా 16:7 చదువు తల్లి. ఇర్మియా. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారమును ఎవరును పంచిపెట్టరు. ఆగండి, తర్వాత చదవండి. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయేనని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. మళ్ళీ మొదట్లో మళ్ళీ చదవండి. అదే చచ్చిన వారిని గూర్చి. చచ్చిన అంటే చనిపోయిన వారిని గూర్చి ఏంటమ్మా? చదవండి. జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు.
ఆగండి. చచ్చిపోయిన వాళ్ళని ఎవరు ఓదార్చడానికి ఉండరంట. అంటే మీ ఇంట్లో కరోనా వచ్చింది, చచ్చిపోయారు, హాస్పిటల్లో కబురు వచ్చింది, మిమ్మల్ని ఎవరన్నా ఓదార్చారండి? వచ్చి లేదు. మీ ఇంటికి ఎవరిని వచ్చారా? అంటే ఆ రోగం వచ్చి చచ్చిపోతే ఆ చచ్చిపోయిన కుటుంబాన్ని ఓదార్చేవాళ్ళు కూడా ఇంకా ఏం పెట్టాడు? అంగలార్ప అంగలార్పు ఆహారమును. ఆ అంగలార్ప ఆహారం. చనిపోయిన తర్వాత అంగలార్ప ఆహారం అచ్చ తెలుగు. మన తెలుగులో ఏమంటారంటే చచ్చిపోయిన తర్వాత 3వ రోజు 5వ రోజు ఏం చేస్తారు? దినం చేస్తారా? మనలో ఏమంటారు? ఆదరణ కూరిక అంటారా? ఏం పెడతారు? అన్నం పెడతారా? మళ్ళీ చదువులేని బాబు. ఆహారమును అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు. అంటే మన వరకే చూసుకుందాం. ఆదరణ కూడికలు ఉన్నాయా? ఇంట్లో వ్యక్తిని మీరే గమనించండి. ఎక్కించి తీసుకెళ్ళిపోయారు, హాస్పిటల్లో పెట్టారు, చచ్చిపోయాడు. మీకు వెంటనే చెప్పేవారు కాదు. 2-3 రోజులు అయిపోయిన తర్వాత మా ఓడిని తీసుకెళ్ళి చనిపోయాడు బాబు. ఎక్కడన్నా ఆదరణ కూడికలు జరిగినాయా? లే. స్పష్టంగా చెప్తుంది. ఒక రోజు వస్తుంది, ఒక తెగులు వస్తుంది, అప్పుడు ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఆదరణ కూడిక పెట్టరు. జరిగింది. తర్వాత ఒకని తండ్రి అయినను తల్లి అయినను ఆ. చనిపోయేనని ఆ. ఎవరునూ వారికి ఆ. ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. అది తల్లి అయినను తండ్రి అయిన చంద్రు ఓదారు పాత్ర. అంటే తల్లిలో తండ్రి చచ్చిపోతే నీకు ఎవరు వస్తే ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటావు. మామూలుగా చచ్చిపోయారు అనుకోండి, బంధువులు వస్తారు, చుట్టుపక్కల అందరూ వస్తారు. అమ్మ చచ్చిపోయింది కరోనాలో హాస్పిటల్లో, నీకు ఎవరు వస్తే పక్కింటోడు కూడా నీ దగ్గరికి వచ్చాడా? రాలేదు. వచ్చాడా? ఆలోచించండి. అంటే ఎంత స్పష్టంగా బైబిల్ చెప్పింది ఉన్నాయి. కరోనా వైరస్ వస్తుంది. ఇంకా చూడమ్మా, ఇర్మియా 16:9 చదివారు? అయితే చదువు. సైన్యములకు అధిపతియు ఆ, ఇజ్రాయేలు దేవుడినైనా ఆ, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ, మీ కన్నుల ఎదుటనే ఆ, మీ దినములలోనే ఆ, సంతోష ధ్వనిని ఆ, ఆనంద ధ్వనిని ఆ, పెండ్లి కుమారుని స్వరమును ఆ, పెండ్లి కుమార్తె స్వరమును ఆ, ఈ చోట వినబడకుండా ఆ. మాన్పించెదను. ఆగండి. మీ కన్నుల ఎదుట. మన కళ్ళ ఎదురు కూడా జరిగింది ఇంతకాలానికి. అది ఏంటంట? పెళ్లి కుమార్తె స్వరం వినిపించదంట, పెళ్లి కుమారుని స్వరం. మానెదురు. ఆలోచించండి. కరోనా టైంలో పెళ్ళిళ్ళు జరిగినాయమ్మా? జరిగినాయా? లేదు కదా. ఒకవేళ మరీ ఒత్తిడితో జరిగితే, మా రాజమండ్రిలో జరిగింది. ఎలాగో తెలుసా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, పాస్టర్ గారు మాస్కులు వేసుకోవాలా, గ్లౌస్ వేసుకోవాలా. ఈ అబ్బాయి తల్లి అక్కడ, అబ్బాయి తండ్రి అక్కడ, ఆ చివర అమ్మాయి తల్లి అమ్మాయి తండ్రి పెళ్ళి. ఇక్కడ ఏమంటున్నాడు? పెళ్ళిళ్ళు ఆనందంగా జరిగినాయి అమ్మా. అలా పెళ్ళిళ్ళే జరగలేదు, జరిగిన ఆనందం లేదు. ఓ పక్కన ఆనందం, మరో పక్కన ఏంటో తెలుసా? అయ్యో మా అత్తగారు చచ్చిపోయిందే, అయ్యో మా నాన్న చచ్చిపోయాడే. సరే, పెళ్ళిళ్ళు జరగవు. ఇంచుమించు కరోనా టైంలో పెళ్ళిళ్ళన్నీ ఆగిపోయినాయి. తర్వాత చూడు బాబు, ఆమోస్ 8:3. ఆమోస్ 8:3 ఎన్ని చోట్ల రాయించాడో చూడండి. చదవండి అమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. తర్వాత ఓరకుండుడి. చాలు. కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా? మందిరములో పాటలు. గుళ్ళు మూసారా, తెరిచి ఉంచారా? మూసారా? ఇక్కడ మీ గ్రామాల్లో ఏమన్నా తెలియదు, కానీ పట్టణాల్లో చాలా దారుణం. మా గుడి దగ్గరికి వచ్చి
సీల్ చేశారండి గుడిని, జరపడానికి వీల్లేదు. ఏమన్నాడు? మందిరములో పాటలు అంటే మందిరాల్లో ఆరాధనలో భూమి పుట్టింది మొదలుకొని ఆదాము మనవడైనటువంటి ఏనోషు కాలంలో ప్రార్థన మొదలైంది. అప్పటి వరకు భూమి మీద ఎక్కడా ప్రార్థన ఆగలేదు. ఎక్కడొక్కడ చదువు ఒకసారి కరోనా వైరస్లో మొత్తం మందిరాలన్నీ చదువుకొని ఉంటే మనం ఏంటి మన బైబిల్లో మందిరాలు మూసేస్తారని రాయించాడు దేవుడు ఏంటి అని ఆలోచించి ఉంటే చాలామంది బతికేవారు. దేవుని వైపు తిరిగి చూసారా మందిరాల్లో. మళ్ళీ అక్కడ చెప్పాడు శవములు లెక్కకు ఎక్కువగును. ఏంటి లెక్కలేవు శవాలు. రాజమండ్రిలో ఏం చేసేవారు తెలుసా? హాస్పిటల్లో వందలు చచ్చిపోతుంటే గొయ్యితే అన్ని శవాలనే పూడ్చేసేవారు. ఇక్కడ ఏమన్నాడు? శవములు లెక్కకు ఎక్కువగును. చూసారా? ఇది ఈ మధ్యనే ఇలా చాలా ఉన్నాయి, చెప్పలేని అంటే ఉంది. ఒక్క మాట, అందరూ బైబిల్ చదివి ఉంటే కరోనాలో క్రైస్తవులే కాదు అన్ని జనులే కాదు చాలామంది బతికుండేవారు. ఎంత కరోనాని దేవుడు ఎలా చేసినా నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చెప్పాడో తెలుసా? ఈ రోగంలోంచి ఎలా తప్పించుకోవాలో చెప్పాడు. ఆ మాట ప్రజలు వినకుండా అలా బైబిలే చదవక లెక్క చేయకపోవడం వలన కోట్ల మంది చచ్చిపోవడానికి కారణం. ఈ వ్యాధి నుంచి మనం ఎలా తప్పించుకోవాలో చెప్పాడు. చూడండి, గవర్నమెంట్ ఏమన్నాడు? వ్యాక్సిన్ వేసేస్తున్నాం అర్జెంటుగా బతికేస్తారని వ్యాక్సిన్లు వేస్తారు. ఏమీ మంచారు, చచ్చిపోయేవాళ్ళు ఆ తర్వాత ఏం లేదు ముందు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేశాడు? ప్రపంచంలో అంతా ఏం చేశాడు? ఇక ఇవి అది రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం. ఎవరో బయట కర్ఫ్యూ పెట్టాడా మీకు? అది లాక్డౌన్ పెట్టాడా? పెట్టారా? రైట్. ప్రపంచం అంతా పెట్టాడు. ఏంటి? అందరూ ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉండాలి. ప్రజలే మాటలు వింటలేదు కదా. కుర్రోళ్ళు బర్రెచ్చిపోయేవారు. రాజమండ్రి ఏం చేసేవారు తెలుసా? లాక్డౌన్ పెట్టి బయటికి వచ్చిన పోలీసులు కర్రలట్టుకొని చితకొట్టేసేవారు. మీ ఊరు కూడా వచ్చి ఉంటారు పోలీసులు. అర్థమైందా? అంటే ఈ జబ్బు నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది గవర్నమెంట్కి అర్థం కాకుండా కొన్ని కోట్ల మంది చచ్చిపోయిన తర్వాత లేదు దీనికి మందు లేదు, ఒకే ఒక మార్గం, మనుషులు రోడ్డు మీద తిరగకుండా ఈ ఎవరిళ్లలో వాళ్ళు ఉంటే కొద్ది మంది అలా బతుకుతారని చెప్పి ఏం చెప్పింది? లాక్డౌన్ పెట్టి అందరు ఇళ్లలోనే ఉండాలి. రోజుకు 1 గంట మాకు కూరగాయలు కొనుక్కోవడానికి అవకాశం. లాక్డౌన్ పెట్టి ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత కోట్లలో చచ్చిపోయేవాళ్ళు లక్షల్లో చచ్చిపోయారు. మనం అనుకుంటున్నాం గవర్నమెంట్ తెలివిగా ఆలోచించింది, ఇంట్లో ఉంటే రోగం రాదు బతుకుతావు అని చెప్పింది అని పేపర్లో వేసేవో తెలుసా? ప్రపంచంలో గవర్నమెంట్లు కృతజ్ఞతలు చెప్పారండి. ఎందుకు? మందు లేకపోయినా ఈ మందు చెప్పడం వల్ల చాలామంది బతుకుతున్నారు. అది చూసి నవ్వుకున్నా. ఎందుకు తెలుసా? ఈ గవర్నమెంట్ ఈ మందు ఇప్పుడు చెప్పింది, నువ్వు ఎలా బతకాలో దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఇవి వచ్చి ముగిస్తాను. చూడండి ఒకసారి. యెషయా 26వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా వినండి. నీవు వెళ్ళి జాగ్రత్తగా. యెషయా అంటే ఇప్పటికి 2826 సంవత్సరాల క్రితం. చదవండి. నీవు వెళ్ళి నెమ్మదిగా చదవండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో అంటే ఇళ్లలో ప్రవేశించు. నీవు వెళ్ళి జాగ్రత్తగా రండి. ఈ రోగం నుంచి ఎలా తప్పించుకోవాలో దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? నీవు వెళ్ళి అంతఃపురం. ఆ కాలం, ఈ కాలం ఏంటి? ఇల్లు, బిల్డింగ్. నువ్వు వెళ్ళి
చదవండి. నీ అంతఃపురములలో ప్రవేశించు. నీవు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే, రోగుని తప్పించుకోవాలంటే ఇళ్లలో ఇంట్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత చదువు. నీవు వెళ్ళి నీ తలుపులను వేసుకొనుము. ఏం వేసుకోవాలంట? తలుపులు వేసు. మరి పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేసేవారు, తలుపులు అయిపోతాయి. బైబిల్ ఎప్పుడు చెప్పాడు చూడండి, ఈ రోగులను తప్పించుకోవాలండి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకో. ఎప్పుడు వరకు అంట? ఉగ్రత తీరిపోవు వరకు. ఉగ్రత అంటే నా కోపం, కరోనా పోయే వరకు చదవ. కొంచెం సేపు దాగియుండుము. చూసారు ఎప్పుడు రాయించాడు బైబిల్? 2800 సంవత్సరాలు రాయించాడు. రోగం వస్తుంది, ఒక్క మార్గం ఉందని బతుకుతాం. ఎలాగంటే రోగం పోయే వరకు, కరోనా పోయే వరకు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని కూర్చున్న వాళ్ళందరూ ఎక్కువ బతికారు. రోడ్ల మీద తిన్న వాళ్ళందరూ తొందరగా. చూసారా, కరోనా వైరస్ వస్తుంది, వచ్చేసింది ఈ మధ్యనే. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చే టైం అయిందా లేదా? అయిందా? అయింది అన్నారు కదా. కేవలం 6 చెప్పాను, 96 ఉన్నాయి, జరిగిపోయినాయి, జరుగుతున్నాయి. 96లో మీకు 6 చెప్పాను నేను, గుర్తుపెట్టుకోండి. మరి ఇక టైం లేదు. మరి దేవుడి చిత్తం ఇక్కడ రావడం, నన్ను పంపించాడు, నా వరకు నేను చెప్పాను. కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు త్వరలో వస్తుంది మనల్ని తీసుకెళ్ళిపోవడానికి. ఇప్పుడు మీరు లెక్క చేయకుండా వచ్చాడు ఆయన, ఏదో వాగి కాస్త ఏదో వాగిళ్ళే పోయాళ్లే అనుకొని మళ్ళీ మీ జీవితాలు, సీరియల్స్ చూసేవాళ్ళు సీరియల్స్, సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు, అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు, చెడు అలవాట్లు, ఇంకొకటేంది మోసాలు అన్నీ అలాగే కొనసాగిస్తే క్రైస్తవులైనా సరే యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వెళ్ళరు, రాకడ జరిగిపోద్ది, ఉండిపోతారు. క్రైస్తవులు మీరే. అప్పుడు ఏముందో తెలుసా? రాకడ జరిగిన మరుక్షణం భూమి మీదకి 7 సంవత్సరాలు శ్రమలు వస్తాయి. మొదటి 3.5 సంవత్సరాలని శ్రమలు అంటారు. రెండవ 3.5 సంవత్సరాలని మహాశ్రమలు అంటారు. ఇందులో ఈ శ్రమల్లో ప్రస్తుత ప్రపంచ జనాభా 650 కోట్లు. ఈ శ్రమలు అయ్యేటప్పటికి భూమి మీద 300 కోట్లు మిగులుతారేమో. ఆ 7 సంవత్సరాలు అయ్యాక ఇందాక జకర్యా చదివారు చూడండి, ఆయన ఒలీవల కొండ. ఎందుకమ్మా? ఒకవేళ ఆ శ్రమల్లో చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారో తెలుసా మీరు? నరకానికి వెళ్ళిపోతారు. రాకళ్ళలో ఎత్తబడలేదో నువ్వు నరకానికి వెళ్ళినట్టే ఇంచుమించు. ఫైనల్గా చెప్తా, ఆ 7 సంవత్సరాల శ్రమలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? జస్ట్ హింట్ చెప్తున్నాను. మొదటి 3.5 సంవత్సరాల్లో మీ ఊర్లో తాగడానికి చెరువు ఉంటే అందులో 3వ వంతు రక్తంగా మారిపోతాయి. ఒకంతే నీళ్లుంటాయి, మళ్ళీ కలవో ఒక్క. తర్వాత 3.5 సంవత్సరాలు ఏముందో తెలుసా? మొత్తం చెరువు రక్తంగా మారిపోతాయి, చచ్చిపోతాం. ఇంకేంటో తెలుసా? యేసు ప్రభు రాకల్లో ఎత్తబడకపోతే శ్రమ ఏంటో తెలుసా? ప్రకటన చదువుకోండి. భూమి మీద సూర్యుని వేడి అధికమైపోతుంది. రాస్తాడు, మనం రోడ్డు మీద వెళ్తుంటే వేడి తట్టుకోలేక కాలిపోతాం, వేడికి కాలిపోతాం, కాలి చచ్చిపోతాం. ఇప్పుడు ఏ సంవత్సరం లేనంత ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకో తెలుసా? అది తొందరలో కాలిపోవడం జరగబోతుంది. ఎందుకంటే సైంటిఫికల్గా చూస్తే శాస్త్రవేత్తలు 9 నెలల క్రితం చెప్పారు, సూర్యుడు మండుచున్న గోళం, మన సమయాన్ని కాలాలు మారుతూ ఉన్నాం. అయితే 9 నెలల క్రితం అంట ఆ గోళంలో పై భాగం పేలిపోయిందంట. నాసా అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు, పేలిపోవడం వల్ల సూర్యుల్లో ఇప్పుడు ఉన్నట్టు వేడి కంటే 5 రెట్ల వేడి బయటకు వచ్చేస్తుందంట. ఏం చెప్పారంటే ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో అతి తట్టుకోలేని ఎండలు వస్తాయి అని చెప్పారు. ఇవి జరుగుతుంది ఏప్రిల్లో ఉన్నాయమ్మా, జస్ట్ శాంపిల్ అంతే.
గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు శిక్షించాడు, సిగ్నల్స్ ఇస్తాడు భారమని. ఇది సిగ్నల్. రెండోది మీకు చెప్తాను. నీరు రక్తంగా దేవుడు ప్రేమించి ఏం చేశాడో తెలుసా? అరే నీరు రక్తంగా మారుతుందని నమ్ముతారు, నమ్మరు అని చెప్పి 3 నెలల క్రితం మీ ఇంట్లో ఎవరైనా చూసారో నాకు తెలియదు, TV9 న్యూస్ ఛానల్ కల్లా నమ్మదగిన న్యూస్ ఛానల్, అందులో చూపించాడు. ఏంటో తెలుసా? విశాఖపట్నం దగ్గర సముద్రంలో కొంత భాగం రక్తంగా మారిపోయిందండి. నా కళ్ళతో నేను ఆ టీవీలో చూశాను. అది మొత్తం మారలే. చెప్తున్నాడు, జాగ్రత్త, మారు, నీ జీవితాన్ని మార్చుకో. రాకల్లో ఉండిపోయావో అదే పరిస్థితి వస్తుంది. ఇలాగా తట్టుకోలేరు, చనిపోయి నరకానికి వెళ్ళిపోతారు. సింపుల్గా చెప్పాను, కానీ ఇవన్నీ వివరిస్తే ప్రతి ఒక్కరు మారిపోతారు. కానీ నాకు అంత టైం లేదు. కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు రాకడొచ్చినా మన పోకడైనంతకు ముందే దేవుని రాజ్యం చేరాలంటే ఏమక్కర్లే, వీలైనంత వరకు పాపానికి దూరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి లేదు, మా జీవితాలు మావే. ఆదివారం గుడికి వస్తాం, పాస్టర్ గారు అటెండెన్స్ చేయించుకుంటాం, 2 వాక్యాలు వినేస్తాం, ప్రైజ్లో వెళ్ళిపోతాం అంటే చాలా ప్రమాదం. చెప్తున్నాం, ఇంత మించి నాకు చెప్పే టైం లేదు కాబట్టి ముగించేస్తాను. ఇవే అనుకోకండి రాకడ గుర్తు, చాలా ఉన్నాయి జరిగిపోయినాయి. కాబట్టి అమ్మా, నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్త. ఒకే ఒక మాట చెప్పి వెళ్ళిపోతున్నాను, పాపానికి దూరంగా జీవించాలి. అది ఏ పాపం అన్నా బైబిల్ చదువుకోండి, పాపాలు 2 రకాలనే చెప్పారు. వాటికి దూరంగా జీవించండి. దేవుడు రాకడలో మీరు ఎత్తబడతారు. ఒకవేళ నాలాంటోడిది రాకడ ఉంది, పోకడైతే దేవుని రాజ్యానికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభువా, దేవా, సర్వసృష్టికర్త, ఇదిగో నాయనా, అనుకోని విధంగా ఈ రాత్రి సమయంలో నీ బిడ్డలకి నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీవు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీ పాదాలకి వేలాది వేల కోటాది కోట్ల స్తోత్రాలు నాయనా. అయ్యా, ఈ బిడ్డలందరినీ మీ పాద సముకులు ఎత్తుపట్టుకుంటున్నాను నాయన. తండ్రి, నువ్వు త్వరగా రాబోతున్నావు నాయన. వీళ్ళ పాపానికి దూరంగా జీవించడానికి సహాయం చేయి నాయన. పాపానికి దూరంగా జీవించి నీ రాకడ ఎప్పుడు వచ్చినా నీ రాకడలో ఎత్తబడ్డానికి సహాయం చేయి అయ్యా. ఇక్కడ ఉన్న వారిలో ఒక్కడ కూడా నువ్వు మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద విడవబడకుండా సహాయం చేయి. వీళ్ళని మార్చు, వీళ్ళ హృదయాల్ని మార్చి రక్షించమని నాకు ఈ అవకాశం ఇచ్చినండి. పాస్టర్ గారిని, వారి పరిచర్యని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.